హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేటెస్ట్ న్యూస్. మన మహేంద్ర సింగ్ ధోని ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ఏమిటంటే సిఎస్కేకి ఓపెనర్ లేడు కదా, సిఎస్కేకి ఓపెనర్ లేడు కాబట్టి 2024లో మన మహేంద్ర సింగ్ ధోని ఓపెనింగ్ వస్తాడు అనే ఒక చిన్న ఛాన్స్ మహేంద్ర సింగ్ ధోని కూడా అనుకుంటాడు అంట ఓపెనింగ్ రావాలని. ఒకవేళ వస్తే మాత్రం భయ్య మామూలుగా ఉండదు. ఓపెనింగ్ వచ్చాడంటే లాస్ట్లో హిట్టింగ్ పవర్ హిట్టింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోతుంది. అది ఓపెనింగ్ వచ్చాడంటే వేరే లెవెల్ అంతే. అందులో వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని ఈ 2024 లాస్ట్ సీజన్ అయిపోతుంది. ట్విట్టర్లో కూడా ఒక చిన్న ట్వీట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోని ఓపెనింగ్ రావాలని. ఒకవేళ ఓపెనింగే వచ్చాడే అనుకో, అది ఎంత పెద్ద మ్యాచ్, ఎంత టార్గెట్ అయినా ముగించుకొని పోతాడు. ఇక మీరు అడగచ్చు, ఇంకా ఓపెనింగ్ గైక్వాడ్ కాన్వే ఉన్నారు కదా అంటే, భయ్యా లాస్ట్ సీజన్ భయ్యా మన మహేంద్ర సింగ్ ఓపెనింగ్ రావాలా, ఏంది కాన్వే వాడెవడు అసలు మనకు. మరి మీరు మహేంద్ర సింగ్ ధోని ఓపెనింగ్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూద్దాం ఎంతమంది ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. నేను మాత్రం ధోని ఫ్యాన్ కాకపోయినా సరే ఒక్కసారి చూడాలని భయ్య. పవర్ ప్లేలో కొడతా ఉంటే మహేంద్ర సింగ్ ధోని అబ్బా అబ్బా అబ్బా, ఆ స్టేడియం కూడా దద్దరిల్లిపోతుంది అంతే. మీరు మాత్రం మర్చిపోద్దండి, మహేంద్ర సింగ్ ధోని కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఐపీఎల్కి ముంబై గెలుస్తుందా, చెన్నై గెలుస్తుందా, బెంగళూరు గెలుస్తుందా అని మనీ అంటే చాలా మంది లాస్ అవుతున్నారు. మీకు ఐపీఎల్ లోపల బెట్టింగ్ వేసి ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది. కింద టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాం, ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకేనా, మేము అక్కడే ఫ్రీ ఫాంటసీ టీమ్స్ ఇస్తున్నాము. 100% గెలిపించే బాధ్యత మాది. మహేంద్ర సింగ్ ధోని ఓపెనింగ్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు?